దేవునికి స్తోత్రం. ప్రభుని మనము ఎల్లప్పుడూ స్తుతించాలి. ప్రభుని మనము నిత్యము స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి అని అడిగితే, ప్రభుని మనం ఎందుకు స్తుతించాలి, గణపరచాలి, ఆరాధించాలి అని మనం ఆలోచన చేస్తే, మనం తప్పు చేసి దిగంబరులుగా మార్చబడితే ఆయనే మనకు చర్మపు చొక్కాయలను కుట్టించాడు. ఏదేనులోంచి మనం గింటి వేయబడినా ఈ భూమి మీద మనల్ని బ్రతకనిచ్చాడు. అదే లూసిఫర్ను చూడండి, ఏమండి, వాడికి అలాగా పరలోకంలో మరి తప్పు చేసినప్పుడు ఇంకా ఏమాత్రం కూడా అక్కడ బ్రతకడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. కానీ మనం తప్పు చేసిన ఏదేనులోంచి బయటికి తీసుకొచ్చాడు, కానీ మనల్ని ఈ భూమి మీద బ్రతకనిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఇంకా చెప్పాలనంటే దేవుడు మరి మనం ఎప్పుడైతే తప్పు చేసామో మనం మరణపు పాత్రులం, కానీ ఆయన మరణాన్ని మరి పొంది మరణశిక్షను ఆయన అనుభవించి మనకు స్వతంత్రతను, విడుదలను దయచేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే మరి మరణించి మనకు పునరుద్ధానాన్ని దయచేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మన కొరకు శ్రమపడి రూపాన్ని కోల్పోయి మనల్ని రూపవంతులుగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుడు మనం చేస్తున్న తప్పులకు ఆయన భరించి, ఆయన సహించి, ఆయన శిక్ష అనుభవించి మనకు విడుదల దయచేశాడు. కనుక మనం ఎంతగా ఆయనను స్తుతించిన ఆయన రుణమును మనము తీర్చుకోలేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నిత్యము ఆయన మనం స్తుతించాలి. మన దోషమును బట్టి మనము శిక్షకు అర్హులం. ఈ పాటికే మనం మరణించవలసిన వారం, కానీ ఆయన కృప, ఆయన దయ మనల్ని కాపాడుతున్నందుకు మన ప్రభుని మనం ఎంతైనా స్తుతించబద్ధులమై ఉన్నామన్న విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక చెట్టు ఉంది, ఏమండి, దానికి నీరు అందకపోతే ఆ చెట్టు కొంతకాలానికి ఎండిపోతుంది. చెప్పండి అమ్మా, ఆ చెట్టు ఏమైపోతుంది? ఆకాశాన్ని నుంచైనా మరి నీరు అది తీసుకోవాలి, లేక భూమి కింద నుంచైనా నీరు అనేది దానికి అవసరం. ఆ నీరు అనేది దానికి అందకపోతే అది కొంతకాలానికి అది చచ్చిపోతుంది, అది కొంతకాలానికి ఎండిపోతుంది. ఎండిపోయింది నరకబడి, ఏమండి, అది పొయ్యిలోనికి వెళ్ళిపోతుంది. పొయ్యిలోనికి వెళ్ళిపోయింది, అది బూడిదిగా మార్చబడిపోతుంది. ఏమండి, అలాగే ఒక క్రైస్తవుడు ప్రార్థన అనేది లేకపోతే కొంతకాలానికి ఆధ్యాత్మికంగా ఆ వ్యక్తి చచ్చిపోతాడు. ఏమండి, ప్రార్థన అనేది లేకపోతే ఆ వ్యక్తి విశ్వాసములో చచ్చిపోయిన వాడిగా, విశ్వాస యాత్రలో ముందుకు సాగలేని వాడిగా మార్చబడిపోతాడు. కనుక ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని మనము గ్రహించాలి. అయితే ఒక ప్రశ్న మనం వేసుకోవాలి, ఏమండి, మనం ఆధ్యాత్మికంగా చచ్చిపోకుండా ఉండడానికి ప్రార్థన చాలా అవసరం కదా. ఒక చెట్టుకు నీరు ఎంత అవసరమో ఒక విశ్వాసకి ప్రార్థన అంతే అవసరం. ఏమండి, ప్రభు కూడా చెప్పాడు, ఫలించని ప్రతి తీగ నరకబడి అగ్నిలో, అంటే ఫలించాలి అన్న ప్రార్థనా జీవితం చాలా అవసరమైనది. ఒక చెట్టే కానీ, ఏమండి, నీరు లేకపోతే ఎలాగైతే అది ఎండిపోతుందో, అలాగే ఆధ్యాత్మిక జీవితంలో మనము ప్రార్థన అనుభవాలు లేకపోతే మనము కూడా ఆధ్యాత్మికంగా చచ్చిన వారం అయిపోతాం. అయితే ఒక ప్రశ్న మనం వేసుకోవాలి, ప్రతిరోజు మనం ప్రార్థిస్తున్నామా? ఒక గంట అయినా అధిక సమయం మనం ప్రార్థిస్తున్నామా అనేది ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి.
ఆ ప్రార్థన అనేది లేకపోతే ఖచ్చితంగా చచ్చిపోతాం, నరకబడతాం, అగ్నిలోనికి వెళ్ళిపోతాం. కనుక మనకి ఇవ్వబడిన సమయంలో చాలా జాగ్రత్తగా సమయాన్ని కాపాడుకుంటూ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మన మీదే ఉన్నది అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాను. అయితే ప్రార్థనా జీవితం ముందుకు సాగలేకపోవడానికి, ఒక గంట కూడా రోజుకి మనం ప్రార్థించలేకపోవడానికి బలమైన 3 కారణాలు ఉన్నాయి. అవి చెప్పి నేను వాక్యంలోనికి వెళ్తాను. ఒక్క గంట కూడా నేను ఎందుకు ప్రార్థించలేకపోతున్నాను అనే ఒక ప్రశ్న కనుక మనకు వస్తే, నేను ఎందుకు రోజుకి 24 గంటలో ఒక్క గంట లేకపోతే అధిక సమయం దేవునికి నేను ఎందుకు ఇవ్వలేకపోతున్నాను అనే ఒక ప్రశ్న మనం వేసుకోగలిగితే మన మనసాక్షి చెప్పే 3 జవాబులు. ఏమండి, నేను ఆలోచన చేసినప్పుడు మనము ప్రార్థించలేకపోవడానికి, ఏమండి, రోజు మనం ప్రార్థించలేకపోతే మనం ఆధ్యాత్మిక చచ్చిపోతాం. కనుక ప్రార్థన అనేది చాలా అవసరం. అయితే ప్రార్థించలేకపోతున్నాం. ప్రార్థనే క్రైస్తవ జీవితంలో ఊపిరి లాంటిది, అది బ్రతికించేది, అదే మోక్షానికి తీసుకువెళ్ళేది. అక్కడికి చేరకుండా ఆటంకపరిచేది మన జీవితాల్లో కొన్ని ఉన్నాయి. ప్రభుని పిల్లరా, ప్రార్థనా జీవితాన్ని పాడు చేసేది, లేక మనము ఒక గంట అయినను ఆసక్తితో దేవుని సన్నిధిలో గడపలేకపోవడానికి బలమైన కారణాలు ప్రభుని పిల్లరని మీకు 3 విషయాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఏమండి, చాలామంది మందిరములో కనబడలేకపోవడానికి గల కారణం కూడా ప్రభుని పిల్లరా ఇదే కారణం. నేను చెప్పే 3 కారణాలే. మొదటి కారణం చాలామంది జీవితంలో పాపపు భారం వారి మీద మోపబడి ఉంది. చాలామంది పాపానికి, ఇంకా పాపం మానలేని పాపానికి బానిసలుగా మార్చబడ్డారు. ఈ పాపపు భారం, పాపపు అలవాట్లు కలిగిన వాళ్ళు ఏమాత్రం కూడా దేవునితో సహవాసం చేయలేరు, ప్రార్థనా జీవితం కలిగి ఉండలేరు. ఏమండి, అది ఏ రకమైన పాపం కానివ్వండి, పాపపు భారం ఒక వ్యక్తిని పాపం ఏలుబడి చేస్తూ ఉంటే ఆ వ్యక్తి ఒక్క 10 నిమిషాలు కూడా దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడలేడు. పాపం చేసే వ్యక్తి అతడు దేవుని సముఖములో ఉండడానికి కాస్త కొంత సమయం మేము ప్రార్థన చేసుకోవాలి, దేవుని మందిరములో ఉండాలి, ఇంటికాడ సమయం దొరికినప్పుడల్లా కొంత సమయం ప్రార్థన చేసుకోవాలనే ఆలోచనే ఉండదు. ఎందుకంటే అతని మీద పాపపు భారం ఉన్నది కనుక. ఆ పాపపు భారం, పాపపు అలవాట్లు అతన్ని కొంత సమయం దేవునితో గడపడానికి ఏమాత్రం కూడా మరి అంగీకరించదు. కనుక చాలామంది ఒక గంట కూడా దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నారు అని అంటే చాలామందిని ఏలుబడి చేస్తున్నది పాపపు భారం. ఏమండి, అందుకే కొంతమంది ఇక్కడ లేరు. పాపపు భారం ఏలుబడి చేసేవారు దేవునితో సహవాసం చేయలేరు అనేది మొదటగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవది నిద్రాభారం. ఏ భారం అమ్మా? ఏమండి, నిద్రాభారం. పాపపు భారం అది నిర్లక్ష్యం, పాపపు ఏచ్ఛలు, పాపపు భోగాలు అందులో ఉంటాయి. అయితే నిద్రాభారం సోమరితనం. ఏమండి, మీరు పిల్లలను ఒకసారి గమనించండి. వారిని 8 గంటలకి లేచి పుస్తకాలు తీసి చదివి నాకు అప్పచెప్పమంటే వాళ్ళు 8:15, 8:30 పుస్తకాల మీదే నిద్రపోతారు. ఏమండి, అదే పుస్తకాలు తీసేసి వారిని అలా ఆడుకోమంటే, లేకపోతే సెల్ ఫోన్ చూడమంటే వారు 11 అయినా 12 అయినా వారు నిద్రపోరు. ఎందుకు ఇలా జరుగుతుందని అంటే వారిలో నిద్రాభారం. ఈనాడు క్రైస్తవులు కూడా ఏమండి నిద్రాభారం. సమయం దొరికితే ఏమండి రాత్రి అంతా చాలా సమయం పడుకుంటాం, అయినా ఒక గంట దేవుని సన్నిధిలో మోకరిందాం అనే ఆలోచన ఉండదు. నిద్రాభారం. ఏమండి
ఇంకో గంట రెస్ట్ దొరికితే ఆ గంట కూడా మనం రెస్ట్ తీసుకోవడానికే చూస్తూ ఉంటాం. ఇది మంచిది కాదు. పాపపు భారం కలిగిన వాడు దేవునితో సమయాన్ని గడపలేడు. రెండవది నిద్రా భారం, సోమరితనం. ఈ భారం కలిగిన వాడు కూడా దేవునితో అధిక సమయం ప్రార్థనలో గడపలేడు అన్న విషయాన్ని మనం గమనించాలి. అలా ప్రార్థించలేకపోతే ఫలించలేకపోతే అతడు ఆధ్యాత్మిక జీవితం ఎండిపోతే అది పారవేయబడుతుంది, అది అగ్నిలోనికి వెళ్ళిపోతుంది. కనుక మన జీవితంలో ఏమండి ఈ భారాలు ఏమైనా ఉన్నాయా లేదా అనేది ఒకసారి మనం చూసుకోవాలి. మూడవ భారం పనుల భారం. ఏమండి ఈ పనుల భారం ఉన్న వాళ్ళు అలసిపోతారు. నిద్ర భారం ఉన్న వాళ్ళు సోమరితనంగా ఉంటారు. ఏమండి పాపం భారం కలిగిన వారు చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. కనుక ఈ భారాలు కలిగిన వాడు ఏమాత్రం అధిక సమయం దేవునితో గడపలేడు అనే విషయాన్ని మనం గమనించాలి. అయితే దేవుడు ఈ మూడింటిని అంగీకరించడు. నాకు పనులు ఎక్కువ ఉన్నాయి, నేను నీతో గడపలేకపోయాను, నాకు నిద్ర వస్తుంది అండి, నేను పాపంలో ఉన్నాను, నేను ప్రార్థించలేకపోతున్నాను, దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఏమండి దేవుడు అంగీకరించాడు. మా అత్త విషయంలో ఏమండి యేసు ప్రభు కొరకే పరిచర్య చేస్తుంది, పనుల భారం. అయితే దేవునితో గడపలేకపోయింది. దేవుడు ఆమెను కాస్త గద్దించినట్లుగా వాక్యంలో మనం చూడగలుగుతాం. కనుక ఈ ఏ భారాలు ఉన్నా మనం అధిక సమయం దేవునితో గడపలేం. అయితే మనము కాస్త ఆలోచన చేసుకుని ఈ భారాలు పాపపు భారం లేకుండా చూసుకోవాలి. ఏమంటే సోమరితనం, నిద్ర భారం కాస్త తగ్గించుకోవాలి. మూడవది పనుల భారాన్ని కూడా కాస్త మనం తగ్గించుకోవాలి. పనులు ఎన్నైనా చేసుకోవచ్చండి, కానీ కాస్త పనులను కూడా మనం తగ్గించుకోగలిగితేనే అధిక సమయం దేవునితో మనం గడపగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునితో గడపకుండగా దేవుని స్వారూప్యం ఎవరికి రాదు. దేవునితో గడపకుండగా, ప్రార్థనలో గడపకుండగా ప్రేమ, సంతోషము, సమాధానము, దేవుని దీర్ఘశాంతము అవి మన జీవితంలో అవలంబించుకోలేము. ఆ గుణ లక్షణాలు, యేసులో ఉన్న ఆ గుణ లక్షణాలు మనలోనికి రావాలంటే ఆయనతో అధిక సమయం గడిపితేనే ఈ అనుభవాలు మనం అనుభవించగలుగుతాం అన్న విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన స్వారూప్యములోనికి రాకుండగా, మనం ఫలించకుండగా ఎలాగా మనం ఆధ్యాత్మికంగా బ్రతికి ఉండగలుగుతాం? ఏమండి కనుక ఖచ్చితంగా ప్రార్థన అనుభవం లేనివాడు కొంతకాలానికి అతడు ఎండిపోతాడు, అతడు ఆధ్యాత్మికంగా చచ్చిపోతాడు. కనుక చాలామందిలో ప్రార్థన అనుభవాలు, దేవునితో సమయాన్ని గడిపే అనుభవాలు లేవు కనుక వారు ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో ఉన్నారు. ఇది మనం ఒప్పుకోవాలి. ఈ రోజున కొంతమంది మందిరానికి రాలేకపోయారు అని అంటే, అవండి కొంతమంది ఊర్లో ఉన్నారు, అయితే వారి గురించి కాదు, నిర్లక్ష్యంగా ఏమండి ఆ నిర్లక్ష్యంగా ఉండి, సోమరతనంగా ఉండి, పనుల భారంలో ఉండి కొంతమంది రాలేదు. వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. కొంతమంది ఊర్లు వెళ్ళవచ్చు, వారు వేరే ప్రాంతాల్లో ఆరాధనలో ఉంటారు. అయితే మన భీమవరపట్నంలో ఉండి ఏమండి పనులు పెట్టుకుని, పనుల భారం, ఫంక్షన్లు ఏమండి దేవుడు యాక్సెప్ట్ చేయలేడండి, యాక్సెప్ట్ చేయడు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. ఆదివారం చాలా పనులు పెట్టుకుంటారు, అసలు పనులు పెట్టుకోకూడదు. ఏమండి అన్నీ కూడా మనం చాలా వరకు పనులు తగ్గించుకోవడానికే మనం చూడాలి. ఏమండి కనీసం ఆరాధన అయ్యేంత వరకైనా కాస్త పనులు తగ్గించుకోవాలి. అవసరమైతే వంట అయినా మానేసుకుని వచ్చి ప్రార్థనలో ఉండి తర్వాతైనా వంట చేసుకోవాలి. కానీ పనుల భారం, ఏమంటే కూర ఉడికితే కానీ చాలామంది రారు. మార్కెట్కి వెళ్తారు, అక్కడ కాస్త ఆలస్యం అవుతుంది. ఆలస్యం అయితే ఏమంటే కూర తెచ్చాం కదా వండుకునే వద్దాం అనుకుంటారు, కానీ ఆలస్యమైంది, వచ్చిన తర్వాత వండుకుందాం, ప్రార్థనకి వెళ్ళిపోదాం అనే ఆలోచన చాలామందికి లేదు. ప్రభునందు పిల్లారు, ప్రార్థనా జీవితం లేకుండా వారు ఎలా ఫలిస్తారు? దేవునితో అధికం సమయం గడపకుండగా దేవుని స్వారూప్యంలోనికి ఎలా ఎదగలుగుతాం?
దేవుని స్వరూపంలోనికి రాకుండా దేవుడు ఉండే స్థలానికి మనం ఎలా ఎక్కగలుగుతాం? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కనుక నేను చెప్పేది ఏంటంటే, ఈ భారాలు లేకుండా కాస్త చూసుకోవాలి. ఏ భారాలు చెప్పండి అమ్మా, ఏమండి? ఏ భారం? పాపపు భారం లేకుండా చూసుకోవాలి. రెండోది నిద్రాభారం, సోమరతనం లేకుండా చూసుకోవాలి. ఏమండి? పనుల భారంలో అలసిపోతారు కనుక ప్రార్థన చేయలేరు. ఏమండి? నిద్రాభారంలో సోమరతనంగా ఉంటారు కనుక వారు ప్రార్థన చేయలేరు. పాపపు భారంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారు కనుక వాళ్ళు ఏమాత్రం కూడా ప్రార్థన చేయలేరు. కనుక ఈ 3 మాటలు గుర్తుంచుకోవాలని మనం చేస్తున్నాను. అలాగైతేనే మన ప్రభువుని కలుసుకోగలుగుతాం. మన రారాజు ఆయన త్వరగా వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎదుర్కోవడానికి మనము సంపూర్ణంగా సిద్ధపడాలి. ఆ సిద్ధపాటు కలిగించేది కూడా ప్రార్థనే. ఏ లక్షణాలు కావాలి ఆయన ఎదుర్కోవడానికి? ఎంత పరిశుద్ధత కావాలి, ఎంత నీతి కావాలి, ఎంత యథార్థత కావాలి, ఏమండి? ఆయన సముఖంలో నిలబడాలి అంటే ఎలాంటి అర్హతలు కావాలి? అవన్నీ మనము ప్రార్థనలోనే నేర్చుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే నేర్చుకోవాలని ప్రభు పార్ట మనవి చేస్తున్నాను. కనుక దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనము చెప్పుచున్నది. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు వందనాలు. చదవబడిన వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. నన్ను బట్టి ఒక్కరిని బట్టి నీ ఆత్మను తక్కువ చేయవద్దు. వచ్చిన నీ బిడ్డలను బట్టి వందనాలు. చాలామంది ప్రభువా నాయన పాపము, నిర్లక్ష్యము ప్రభువా అనే భారములో ఉండిపోయి రాలేకపోయారు. కొంతమంది నిద్రాభారం, సోమరితనం ప్రభువా ఈ భారం కలిగిన వారు కొంతమంది రాలేకపోయారు. ప్రభువా పనుల భారం ప్రభువా అలసిపోయి ప్రజలు నీ సన్నిధిలోనికి రాలేకపోతున్నారు. కనుక నువ్వు ఈ 3 విషయాల్లో ఏది కూడా నువ్వు యాక్సెప్ట్ చేయవు అనే విషయాన్ని మేము గుర్తు చేసుకున్నాం. కనుక చదవబడిన వాక్యము ద్వారా కూడా మీరు మాతో మాట్లాడమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మరలా చదవండి అమ్మా. ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు. కృప ఎవరికి దొరుకుతుందనంటే దీనులకు దొరుకుతుంది. చెప్పండి అమ్మా, కృప ఎవరికి దొరుకుతుంది? దీనులకు ఏం దొరుకుతుంది? కృప అనేది దొరుకుతుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఏమండి? మనకి కృప దొరకాలి అని అంటే, మనము కృపకు పాత్రులము కావాలి అనుకుంటే మనము దీనులుగా మార్చబడాలి. కృప అనే మాట చాలా అద్భుతమైన మాట. అది పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే కృప ద్వారా రక్షించబడిన వ్యక్తులుగా మనం చూస్తాం. పౌలు గారితో కూడా ప్రభు మాట్లాడిన మాట, నా కృప నీకు చాలును అనే మాటను మనం చూస్తాం. దావీదు కూడా కృప అనే మాటను ఎక్కువగా ఉపయోగించినట్లుగా వాక్యములు మనం చూడగలుగుతాం. అయితే ఈ కృప ఎవరికి దొరుకుతుంది అని అంటే, ఎవరు దీనులుగా బ్రతుకుతున్నారో, ఎవరు అహంకారాన్ని విడిచిపెడతారో వాళ్ళకే ఈ కృప దొరుకుతుంది అనే విషయాన్ని భక్తుడైన యాకోబు గారు తెలియజేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం దీనులమైతేనే మనకు కృప దొరుకుతుంది. కృపలో ఆశీర్వాదం ఉన్నది, కృపలో నెమ్మది ఉన్నది, కృపలో రక్షణ ఉన్నది. ఏమంటే కృపలో సమస్తము ఇమిడి ఉన్నాయి. ఆ కృప మనకు దొరకాలి అని అంటే మనము దీనులుగా మార్చబడాలి. మనము దీనులుగా మార్చబడకుండగా కృప మనకు దొరకదు. కృప చేత నేను రక్షించబడ్డాను అని పౌలు భక్తుడు చెప్పిన మాటలు మనకు తెలుసు.
అయితే ఆ కృప మనం అనుభవించాలి అని అంటే మనమందరము కూడా దీనులమైపోవాలి, అహంకారాన్ని విడిచిపెట్టాలి. దేవుడట అహంకారులను ఎదిరిస్తాడట, దీనులకు చెప్పండి అమ్మ మాట చెప్పండి, దీనులకు కృప అనుగ్రహిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే దీనులు, అహంకారులు, ఇవి ఏమండి, ఇది వ్యతిరేకమైన రెండు పదాలు. దీనత్వానికి అహంకారానికి సెట్ అవ్వదు. ఈ రెండు కూడా వ్యతిరేకమైన పదాలు. ఏమండి, దీనత్వం కలిగిన జీవితం, వారి యొక్క గుణగణాలు, వారి యొక్క ఆలోచన విధానం, దీనత్వం కలిగిన వారి మనస్సు, దీనత్వం కలిగిన వారి ప్రవర్తన ప్రత్యేకంగా ఉంటుంది. అహంకారుల యొక్క ప్రవర్తన, వారి చేష్టలు, వారి ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. ఏమండి, అహంకారుల మనస్సు, దీనుల మనస్సు రెండు ఒకటి కాదు. అహంకారుల యొక్క మనస్సు, ఏమంటే దీనత్వం కలిగిన వారు మనస్సు రెండు వేరు వేరు స్వభావాలు అనే విషయాన్ని మనము గుర్తించుకోవాలి. అయితే ప్రభుని పిల్లరా, అహంకారాన్ని గురించిన విషయాలు 2-3 విషయాలు చదివించి ఆ వాక్యంలోనికి మనం వెళ్దాం. కీర్తన గ్రంథం 101వ కీర్తన 5వ వచనం చూడండి. నా పొరుగువారిని చాటున దూషించు వానిని నేను సంహరించెదను, అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం గల వారిని నేను సహింపను. ఏమండి, అహంకారం కలిగిన వాడి గర్వం ఉంటుంది, వాడు ద్వేషిస్తాడు, దూషిస్తాడు, అనేక మందికి హాని చేస్తాడు. వాడి అహంకారం, నాకు బలం ఉంది, నాకు అధికారం ఉంది, నేను ఏదైనా చేయగలుగుతాను అనుకుంటాడు అహంకారి. అయితే దేవుడు అహంకారులను ఎదిరిస్తాడట, దీనులకు కృప చూపుతాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక అహంకారం మనలో ఉంటే దేవుడు సహింపడు, గర్వం మనలో ఉంటే, అతిశయం మనలో ఉంటే దేవుడు ఏమాత్రం కూడా మనల్ని అంగీకరించాడు. మనం దీనులుగా బ్రతుకుతూ ఉంటే దేవుడు మనకు కృపనిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీనత్వం, ఏమండి, మరియ గురించి ఒక అద్భుతమైన మాట. ఏమండి, ఆమె దీనురాలు అనే మాటను మనం చూస్తాం. ఏమండి, లోకరక్షకుడు ఆమె గర్భంలోనికి రావడానికి గల కారణం ఏంటంటే, లోకంలో చాలామంది కన్యకలు ఉన్నారు, కానీ లోకరక్షకుడు మరియా గర్భంలోనికి రావడానికి గల కారణం ఆమె దీనురాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమె చాలా తగ్గించుకుంది, దేవుని మాటకు లోబడే మనిషి. ఏమండి, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించే వ్యక్తి దీనులు, దేవుని మాటకు లోబడే వ్యక్తులే దీనులు. ఏమండి, అహంకారులు దేవుడు లేడు అని అంటారు, అహంకారులు దేవునికి భయపడరు, అహంకారులు దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించలేరు. అయితే దీనులు దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తారు. దీనులు తమ్మును తాము తగ్గించుకుంటారు, దీనులు దేవునికి లోబడతారు, దేవునికి తమ జీవితాన్ని ఏమండి సమర్పించుకోగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం గమనించవలసింది ఏంటంటే, ఈ దీనత్వం కలిగి ఎవరు బ్రతుకుతారో వారికి కృపనిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారికి దేవుడు కృపనిస్తాడు, ఎక్కువ కృప ఇస్తానని లేఖనము చెప్పుచున్నది. ఏం చెప్పుచున్నదమ్మా? ఏమండి, అక్కడ ఉందా, రాయబడి ఉందా? ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారుల్ని ఎదిరించి దీనులకు కృప ఇచ్చును. నువ్వు దీనుడు అయితే నీకు కృప దొరుకుతుంది. నువ్వు దీనుడు అయితే ఏమండి, అత్యధికమైన దేవుని కృప, శాశ్వతమైన కృప మనకి దొరుకుతుంది అన్న విషయాన్ని మరొకసారి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే పేతురు పత్రిక గారు ఏమంటే దీనులకు ఏం దొరుకుతుందని చెప్పాడు ఒకసారి చూడండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండి, మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనస్సు అని వస్త్రము ధరించుకుని మిమ్మల్ని అలంకరించుకుని, దేవుడు అహంకారుల్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులై ఉండండి. ఏమండి,
ఇక్కడ యాకోబు భక్తుడు ఏం చెప్పాడు అంటే, ఏమండి, దీనులకు కృప దొరుకుతుందని చెప్పాడు. యాకోబు భక్తుడు ఏం చెప్పాడమ్మా? దీనులకు చెప్పాలి, మీరు చెప్పాలి, ఏం దొరుకుతుంది? కృప దొరుకుతుందని చెప్పాడు. పేతురు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ఏమండి, అదే మాట పలుకుతూ తగిన సమయంలో దీనులు హెచ్చించబడతారు అని రాశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో మనం హెచ్చించబడతాం. ఎవరు హెచ్చించబడతారు అంటే, దీన మనస్సు, దీనత్వం కలిగిన వారు. ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో వారు హెచ్చించబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసేపును మనం గమనిస్తే, ఏమండి, ఆయన మరి తగిన సమయంలో దేవుడు యేసేపును హెచ్చించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎస్తేరు, రూతు వీళ్ళందరూ దీనులండి. ఒక సమయం వచ్చినప్పుడు వారు ఆశీర్వదించబడ్డారు. ఒక సమయం వచ్చినప్పుడు వారు దీవించబడ్డారు. ఎందుకు వారు దీవించబడ్డారంటే, వారు దీనులుగా బ్రతికారు. అహంకారం వారిలో లేదు, గర్వం వారిలో లేదు, ఎదురాడే మనసు వారిలో లేదు. దేవునికి లోబడి వారు జీవించారు కనుక వారికి కృప దొరికింది. ఏమండి, వారు తగిన సమయంలో వారు హెచ్చించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటే, కీర్తనకారుడు కూడా ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథం 22వ కీర్తన 26వ వచనం. దీనులు భోజనము చేసి తృప్తి పొందుదురు, యెహోవాను వెదుకువారు ఆయన స్తుతించెదరు. మీ హృదయములో తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీనులు తృప్తిపరచబడతాడని రాశారు. ఎవరు రాశారమ్మా? దావీదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీనులు తృప్తిపరచబడతారు, వారి హృదయాలు తెప్పరిల్లబడతాయి. తెప్పరిల్లుట అంటే ఏంటమ్మా? అవండి, ఊరట. ఏమండి, ఎవరికి ఈ ఊరట, ఎవరికి ఈ తృప్తి? వారు నిత్యము బ్రతుకుదురు. ఏమండి, ఉందన్నమాట, నిత్యము బ్రతుకును. ఏమండి, దీనులుగా మనం బ్రతికితే, ఏమండి, యాకోబు భక్తుడు రాసింది ఏంటంటే, కృప వారికి దొరుకుతుందని రాశాడు. పేతురు భక్తుడు ఏం రాశాడు అని అంటే, చెప్పండి అమ్మా, ఏమండి, తగిన సమయంలో హెచ్చించబడతారని కీర్తనకారుడు వారు తృప్తిపరచబడతారని రాశాడు. ఇంకా వారు హృదయాలు తెప్పరిల్లబడతాయి, వారు నిత్యము బ్రతుకుతారని రాశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరికి కృప దొరుకుతుంది? ఎవరు తగిన సమయంలో హెచ్చించబడతారు, ఎవరు తృప్తిపరచబడతారు, ఎవరి హృదయాలు తెప్పరిల్లబడుతూ ఉంటాయి, ఎవరు నిత్యము బ్రతుకుతారంటే, ఎవరు దీనులుగా బ్రతుకుతున్నారో వాళ్ళకి కృప దొరుకుతుంది అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. యెషయా భక్తుడు మరొక అద్భుతమైన మాట రాశాడు. చూడండి, యెషయా భక్తుడు ఈ దీనులు ఏం పొందుకుంటారో రాశాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీనులు దేవుని మాట విని లోబడి వణుకుతారంట. అంటే దానికి లోబడతారు అని అర్థం. ఏమండి, అలా దీనులుగా బ్రతికితే దేవుని దృష్టి వారి మీదకు వస్తుంది. అంటే దేవుని దృష్టి అందరి మీద ఉండదు. ఎవడు దేవునికి లోబడుతున్నాడో, ఎవడు దీనుడిగా బ్రతుకుతున్నాడో, ఎవడు వణుకుతున్నాడో, దేవునికి లోబడుతున్నాడో, దేవుని మాట వింటున్నాడో అలాంటి వాడే దీనుడు. ఆ దీనుడికి దేవుని దృష్టి అతని మీద కలుగుతుందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని దృష్టి ఒక వ్యక్తి మీద పడితే, దేవుని దృష్టి ఒక వ్యక్తి మీద నిలిపితే ఆ వ్యక్తి జీవితం ఎంత ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. దేవుడు మన మీద దృష్టి పెడితే మన జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. అంటే దేవుడు మన మీద దృష్టి నిలపలేకపోతున్నాడు అని అంటే మనం ఇంకా దీనత్వంలోనికి రాలేదు, దేవుని మాట వినేవారిగా మార్చబడలేదు, ఆయన మాట విని లోబడే వ్యక్తులుగా మనం ఇంకా మార్చబడలేదు.
కనుక దేవుని దృష్టి మన మీద ఉండలేదు. ఏమండి, దేవుని దృష్టి కనుక మన మీద ఉంటే చాలా ఆశీర్వాదకరంగా మన జీవితాలు మార్చబడతాయి అన్న విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఏమండి, అయితే సొలొమోను మహారాజు మరొక అద్భుతమైన మాట రాస్తాడు. చూడ సామెతల గ్రంథం 3వ అధ్యాయం 34. దీనుల ఎడల ఆయన దయచూపును. మనం పాట పాడతాం, దయగలవా దయ చూపించును కఠినుల ఎడల, దయగలవా కఠినుల ఎడల, గర్విష్ఠుల యొక్క సర్వాధికారి, యెహోవా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా. దేవునికి స్తోత్రం. కనుక సొలొమోను మహారాజు దీనులకు దొరికే ఆశీర్వాదం, దీనత్వం కలిగి బ్రతికితే, తగ్గించుకుంటే, దేవుని మాటకు లోబడితే, ఏమండి దేవుని చిత్తములో నడిస్తే అలాంటి వాళ్ళే దీనులు. అలాంటి దీనులకు ఏం కలుగుతుందని రాస్తాడు సొలొమోను? దేవుని దయ వారి మీదకు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. శబత్తుడు ఏం చెప్పాడు? దేవుని దృష్టి దీనుల మీద ఉంటుందని రాశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు ఏమండి మన బిడ్డల మీద దృష్టి నిలిపితే, మన మీద దృష్టి నిలిపితే మన జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. అంటే దేవుడు మన మీద దృష్టి నిలపలేకపోతున్నాడు అంటే లోపం మనలోనే ఉంది, మనం దీనులుగా ఇంకా మార్చబడలేదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఏమండి పేతురు ఏం రాశాడు చెప్పాలి? ఏమండి తగిన సమయమందు దీనులు హెచ్చించబడతారు, లేఖనము చెప్పుచున్నది. ఏమండి ఆకాశం భూమి అయినా గతిస్తాయి కానీ లేఖనం దేవుని మాటలు ఎన్నడూ కూడా గతించవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే వాక్యములో ఆ మాటలు రాశాడు అని అంటే దీనులకు ఖచ్చితంగా ఆయన కృపనిస్తానంటే ఇస్తాడు, తగిన సమయములో వారిని హెచ్చిస్తానంటే ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. కానీ ఎవరు అంటే దీనులుగా బ్రతికేవారు, అహంకారాన్ని విడిచిపెట్టేవారు, అలాంటి వారికి కృప దొరుకుతుంది, తగిన సమయంలో హెచ్చించబడతారు, దేవుని దృష్టి వారి మీద నిలుస్తుంది, వారు తృప్తిపరచబడతారు, వారి హృదయాలు తెప్పరెళ్ళబడుతూ ఉంటాయి, వారు నిత్యము బ్రతుకుతారు అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నాం. కానీ మనం ఎక్కడ దీనత్వం నేర్చుకునేది? ఏమండి మన దీనులుగా మనం బ్రతుకుతున్నామా అనేది ఒకసారి మనము చూసుకోవాలి. కీర్తనల గ్రంథంలో అహంకారాన్ని గురించి ఓ మాట చదువుకుందాం. చూడండి 131వ కీర్తన 1వ వచనంలో, యెహోవా నా హృదయము అహంకారము కలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు, నాకు అందని వాటైనను గొప్ప వాటైనను నేను అభ్యాసము చేసుకునేటే లేదు. ఏమండి కీర్తనకాడు ప్రార్థన చేస్తున్నాడయ్యా, నా హృదయము అహంకారమైనది కాదు. అంటే అహంకారమైనవి కన్నులు మీద చూస్తే, వారు చూపులు చూస్తాయి, ఎదుటివాడిని తన తక్కువ స్థితిలో ఉన్నవాడిని పేదవాడిని చూసి కాస్త ఏమండి వారు చూపులు చూస్తూ ఉంటాయి. మనకంటే కాస్త తక్కువ స్థితిలో ఉన్నవారిని చూసి మనం ఏమాత్రం కూడా మీదు చూడకూడదండి. ఏమండి కన్నులు నెత్తికెక్కి అంటారు కదా, అలాంటి చూపు మంచిది కాదు, అది అహంకారులకు ఉండే చూపు. మనము ప్రతి ఒక్కరిని ప్రేమగానే చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏమండి ఆ పేదవాడిని కూడా పుట్టించింది దేవుడే. ఏమండి నీకు ఏస్తా కాదు డబ్బులు ఉన్నాయనో,
లేకపోతే మనకి ఏదో బంగ్లాలు కార్లు ఉన్నాయేనో, లేమి కలిగిన వాడిని చూస్తే కాస్త మన కన్నులు మీదకెక్కితే ఏమండి మనం అహంకారులమైపోతాం. అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు, దీనులకే ఆయన ఈ భాగ్యాన్ని దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రభుని పిల్లరా, మన విషయాలు గ్రహించాలి. నన్ను దీనుని చేయి ప్రభు అని అడగాలి. ఏమండి దీనులకు దాచబడిన ఆశీర్వాదాలు చాలా అద్భుతమైనవి ప్రభునందు పిల్లరా. అవి అందుకోవాలి, పొందుకోవాలి, స్వతంత్రించుకోవాలి అని అనుకుంటే మనము ప్రతిరోజు కూడా దీనులుగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తగ్గింపు కలిగిన వారిగా మారిపోవాలి. దేవుని మాటకు లోబడేవారే దీనులు. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో అంటే దేవుని మాట విని వణికేవాడే దీనుడు. దేవుని మాట వినని వాడు దీనుడు కాదు. మరియ గురించి ఆమె దీనురాలు అని చెప్పబడడానికి గల కారణం ఏంటంటే, ఏమండి మరి నీ గర్భములో శిశువు వస్తాడు అని దేవదూత చెప్పినప్పుడు ఆమె యాక్సెప్ట్ చేసింది. ఏమండి ఆమె చాలా దీనురాలు. నేను పురుషుని ఎరగని దాన్నే, ఈ పరిస్థితి మోసే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళతో కొట్టి చంపే పరిస్థితులు ఉన్నాయి. అయినా దేవుని మాటకును ప్రభుని పిల్లరా ఆమె అప్పగించుకున్నట్లుగా వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక దీనులే ఆశీర్వదించబడతారు, దీనులే కృప దొరుకుతుంది. ఇంకా మరొక అద్భుతమైన మాట పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. కీర్తనల గ్రంథం 149 దీనులకి ఏం దొరుకుతుంది చూడండి. 149వ కీర్తన 4వ వచనం. యెహోవా ఆయన దీనులను రక్షణతో, అందరు చెప్పండి అమ్మ మాట, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రక్షణ పోయిన వారం చెప్పినట్టున్నాను మీకు. రక్షణ అంటే ఏం చెప్పానమ్మా? ఉగ్రతలో నుంచి తప్పించుట, పాతాళములోంచి తప్పించుకొనుట, అగ్నిలో నుంచి తప్పించుకొనుట. కనుక ప్రభుని రక్షణతో ఆయన అలంకరించాలి అని అంటే ఎవరిని అలంకరిస్తాడు? దీనులకే ఈ రక్షణ అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి రక్షణ అందరికీ కాదు. ఏమండి రక్షణ ఎవరు దీనులుగా బ్రతుకుతున్నారో, దీనత్వాన్ని కాపాడుకుంటున్నారో, తగ్గించుకుంటున్నారో, ఆజ్ఞలు పాటించేవాడే దీనుడు, దేవుని మాటలో పడేవాడే దీనుడు. కనుక అలా ఎవడు బ్రతకగలుగుతున్నాడో అలాంటి వాడిని రక్షణతో ఆయన అలంకరిస్తానని మాట ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రభుని పిల్లరా మనము దీనత్వంలోనికి రావాలి. ఏమండి మన స్వభావం, మన హృదయం, మన ఆలోచనలు, మన తలంపులు మనం చూస్తే దీనుడు. ఏమండి ఒక మాట అంటే మనకు ఆవేశం వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఏమండి దీనులు చాలా నెమ్మదిగా ఉంటారు. ఏమండి పొరపాటున వారు నోరు జారడానికి ఇష్టపడారు. కనుక ప్రభుని పిల్లరా ఆ దీనత్వాన్ని మనము సంపాదించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కీర్తనల గ్రంథం 37వ కీర్తనలు 37:11 ఒకసారి చూడండి. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. బహుక్షేమము కలిగి, ఏ క్షేమం చెప్పండి అమ్మా? ఏ క్షేమం? బహుక్షేమము కలిగి సుఖిస్తారు. ఎవరమ్మా? దీనులు. కనుక దీనులకు దేవుడు గొప్ప ఆశీర్వాదాలు సిద్ధం చేశాడు. కనుక ఇవన్నీ సంపాదించుకోవాలంటే మనము దీనులుగా మారిపోవాలి, దీనత్వం కలిగిన వారిగా మారిపోవాలి, చంటి బిడ్డ స్వభావం కలిగిన వాడిగా మారిపోవాలి. ఏమండి మాటకు మాట ఏమండి మనం మాట్లాడకూడదు. మనము అంత దీనులమైపోతే దేవుని దృష్టి మన మీదకు వస్తుంది. ప్రభుని పిల్లరా మనము బహుక్షేమము పొంది సుఖించే అనుభవాల్లోనికి మన కుటుంబము, మన జీవితాలు వెళ్తాయి. కనుక ప్రభుని పిల్లరా వాక్యం సత్యం. ఏమండి అయితే మన బాధ్యత మనం గుర్తెరగాలి. మనం ప్రతిరోజు కూడా ఏమండి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తాం, ఏమండి ఆస్తుల కొరకు ప్రార్థన చేస్తాం, డబ్బు సంపాదన కొరకు ప్రార్థన చేస్తాం, ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు
అన్నిటి కొరకు ప్రార్థన చేస్తాం, కానీ మనసు పెట్టి నన్ను దీనుణ్ణి చేయి ప్రభు అని ఎప్పుడైనా ఒక గంట ప్రార్థన చేశామా? నాకు దీనత్వం కావాలి ప్రభువా. ఏమండి, ఆరోగ్యం బాగోలేకపోతే, సమస్యలు వస్తే దాని కొరకు గంటలు గంటలు ప్రార్థన చేస్తాం. అది నేను తప్పని నేను అంటం లేదండి, అవసరం. సమస్యలు ఉన్న వాడికి విడుదల కోసం ప్రార్థన చేయడం చాలా అవసరమే, కాదని నేను ఎందుకంటాను. కానీ నాకు దీనత్వం కావాలి ప్రభా, నన్ను దీనుని చేయి ప్రభా, నీ మాట వినేవాడిగా చేయి ప్రభా అని ఎప్పుడైనా మనం ప్రార్థన చేసుకున్నామా? అలా దీనులుగా మనం మార్చబడకపోతే బహుక్షేమం ఎక్కడిది మనకి? ఏమండి, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారంట. బహుక్షేమము కలిగి, చెప్పండమ్మా, బహుక్షేమము కలిగి సుఖించెదరు. కనుక ఇలాంటి అనుభవాలు మనకు రావాలంటే మనము దీనులుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్తున్నాను ఏమండి, రోజుకు ఒక్క అరగంట అయినా ఏమండి మరొక ప్రార్థనలో మీరు చేసుకుంటే చేసుకోండి, కానీ నన్ను దీనుణ్ణి చేయి ప్రభా, నన్ను తగ్గింపు కలిగిన వాడిగా చేయి ప్రభా, నన్ను నీ మాట వినేవాడిగా చేయండి ప్రభా అని, నాకు దీనత్వం కావాలయ్యా అని మనం కొంత సమయమైనా ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ దీనత్వం కనుక మనలోనికి వస్తే, అది దేవుడు చూడగలిగితే నిశ్చయంగా ఆయన మన మీద దృష్టి నిలపడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, పరిశుద్ధ గ్రంథంలో మీరు ఎవరి చరిత్ర చదివినా ఏమండి వారు ఆశీర్వదించబడ్డానికి వారిలో దీనత్వం మనకు కనబడుతుందండి. ఏమండి, అహంకారులు ఆయన అణిచేశాడు, దీనులకే ఆయన ఆధిపత్యాన్ని, లేకపోతే అధికారాన్ని, లేకపోతే స్వాస్థ్యాన్ని, దీవెనను, కృపను, ఆరోగ్యాన్ని దయచేసినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. కనుక మనం అందరము కూడా ఆ దీనత్వంలోనికి మనం రావాలి. ఆ దీనత్వంలోనికి మనం రావాలనే విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది, చివరిగా ఒక్క మాట చదువుకుని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో, మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో, పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి యొద్దను, వినయము గలవారి యొద్దను, దేన మనస్సు గలవారి యొద్దను నివసించు. దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడమ్మా? చెప్పండి, ఎవరి దగ్గర నివసిస్తాడంట? వినయంగా బ్రతికేవారు, దేన మనస్సు కలిగిన వారి యొద్ద ఆయన నివాసం చేస్తాడు. మన ఇంటిలో ఆయన నివాసం చేయాలనంటే, మన సంఘములో ఆయన నివాసం చేయాలంటే, వ్యక్తిగతంగా మనలో ఆయన నివాసం చేయాలంటే మనము దీనులుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఉన్నతమైన స్థలములో నివసించే వ్యక్తి, ఎవరు సమీపించలేని స్థలములో నివసించే వ్యక్తి. అయినా కూడా ఆయన ఎవడు దీనుడిగా బ్రతుకుతున్నాడో అక్కడ కూడా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప దేవుడండి, మహాదేవుడు. అలాంటి దేవుడు మన యొద్ద నివసించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే మనలో ఆ దీనత్వం ఉన్నదా? మనలో ఆ తగ్గింపు ఉన్నదా? ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలని దేవుడి ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, దీనులు రక్షణతో అలంకరించుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భాగ్యం మనం పొందుకోవాలంటే మనము దీనులుగా మార్చబడాలి, వినయ మనస్సు కలిగిన వారిగా మార్చబడాలి, తగ్గించుకున్న వారిగా మారిపోవాలి. అలా మారితేనే మనం దీనులు. ఆ దీనులకే దేవుడు సిద్ధపరిచిన దీవెనలు చాలా మహోన్నతమైనవి. అవి పొందుకోవడానికి మనము అందరము కూడా దీనులుగా మార్చబడుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మనం దేవునితో అధిక సమయం గడపలేకపోవడానికి గల కారణాలు 3 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. పాపపు భారం కలిగిన వాడు దేవునితో సహవాసం చేయలేడని విషయాన్ని మీకు గుర్తు చేశాను.
నిద్రాభారం, సోమరితనం కలిగిన వాడు దేవునితో సహవాసం చేయలేడని, ప్రార్థనలో ఒక్క గడియను గడపలేడని విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాము. పనుల భారం, అలసిపోవుట, పనుల భారం కలిగిన వాడు దేవునితో ఒక గంట అయినను గడపలేడు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకున్నాం. ఈ భారాలు మనం తగ్గించుకోకపోతే, ఈ భారాలు మనం విడిచిపెట్టకపోతే మనం దేవుని స్వారూప్యములోనికి రాలేం. మనము ఎండిపోతాం. ఎండిపోయిన తర్వాత అది అగ్నిలోనికి వెళ్ళిపోతుందన్న విషయాన్ని మొదటగా మనము జ్ఞాపకం చేసుకున్నాం. కనుక మనలో ఏ భారం ఇంకా ఏలుబడి చేస్తూ ఉంది? పాపపు భారం మనలో ఏలుబడి చేస్తూ ఉందా? మళ్ళీ మనము ఆలోచన చేసుకోవాలి. నిద్రాభారం, సోమరితనం, పాపపు భారం, నిర్లక్ష్యం, మనలో ఏ భారం, ఈ 3 భారాల్లో ఏ భారం మనల్ని ఏలుబడి చేస్తూ ఉందో అది మనం ఒప్పుకోవాలి, సరిచేసుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడు దేవునికి మన సమీపస్తులుగా వస్తాం. దీనులు వారి తగిన సమయములు హెచ్చించబడతారని, వారు తృప్తిపరచబడతారని వాక్యంలో మనం చూస్తున్నాం. మనమందరము దీనులుగా మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ దీనత్వంలోనికి మనం రావాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. నిన్న ఈ మాటలు అందరి హృదయాల్లో ఫలింపచేయమని వేడుకుంటున్నానయ్యా. మేము దీనులుగా మార్చబడాలి. దీనులకు రక్షణ చేత అలంకరించబడతారట నాయన. దీనులు బహుక్షేమము కలిగి సుఖిస్తారని రాశారు నాయన. ఆ దీనత్వం నాలో ఇంకా రావాలి నాయన. నీ ఎంత దీనుడువో ఆ దీనత్వం కావాలి. చూసుకోగలిగిన ఈ మాటలు యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.